విధానాలు కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానాలు కొనసాగిస్తాం. థ్యాంక్ యూ అన్న. శ్యామపై చేతులు తెప్పించు త్వరగా. మరి ఈ కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. మా సోదరు పిల్లి మాణిక్యరావు గారు, మరి లీడ్ గారు కానీ, అలాగే ఈ కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ గారు సోదరి మరి సజ్జన గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు కూడా ముందుండి మరి మాకు కూడా రైట్ హ్యాండ్ గా ఒక మంచి మనసుతోటి ఈరోజు మేయర్ హిమాలయ గారు అంటే మేయర్ హిమాలయ గారు చాలా లీడ్ తీసుకున్నాడు. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. వారి రాష్ట్రంలో కనీసం జరగకపోయినా కొన్ని జిల్లాలకి మరి పార్టీ కోసం కానీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా గుంటూరుకు చేసినటువంటి మా ప్రియ అన్నగారు పెద్దలు గౌరవనీయులు కెఎస్ జవహర్ గారికి, అట్లాగే వారి సతీమణి వదినమ్మ గారికి, ఈ కార్యక్రమానికి రూపశిల్పి మా అందరికీ పెద్దలు పూజ్యులు, మేమందరం కూడా అన్నగారి నాయకత్వంలోనే పనిచేస్తాం. పెద్దలు నక్క ఆనందబాబు గారు, అట్లాగే సోదరులు రేగల ప్రభాకర్ గారు, బుచ్చిరామ్ ప్రసాద్ గారు, మాకు అత్యంత ఎస్సీ కమిషన్గా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి జవహర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనటువంటి అవసరం లేదు. మంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో పనిచేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుపరిచితులు. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఉన్నాయి. ఆయన ఇదే ఏసీ కాలేజీలో పూర్వ విద్యార్థి, ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్గా మంత్రిగా చేసి రాష్ట్రానికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల కొంతమంది మాత్రమే రాగలుగుతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జవహర్ గారు, ఆనందబాబు గారు ఇద్దరు క్లాస్మేట్స్. మా దేవపాల అన్న వాళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. వాళ్ళ స్నేహం ఎలాంటిదో చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు మంత్రులుగా చేసినప్పుడు కానీ, పార్టీలో బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కానీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేయడం కానీ మనం అవన్నీ కూడా చూసాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఇది కూడా ఉంది. ఈరోజు దళిత ఉద్యమ పితామహుడు, మనందరికీ అన్న కత్తి పద్మారావు గారి జన్మదినం ఈరోజు. ఇక్కడికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు కూడా ఉంది. కారంచేడు ఉద్యమానికి కత్తి పద్మారావు అన్న నాయకత్వం వహిస్తే, అదే కారంచేడు ఉద్యమం ద్వారా ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అయితే వచ్చిందో అది కారంచేడు ఉద్యమం ద్వారా వచ్చింది. ఆ కారంచేడు ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ గా తరఫున చైర్మన్ గా అన్నవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఇప్పటికీ మన వాళ్ళు ఉన్నారు. మనమందరం కూడా రకరకాల పార్టీల్లో లేకపోతే సంఘాల్లో ఉండొచ్చు, కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోజు అన్నగారికి కూడా సవాల్లాగా ఉన్నాయి. గత ప్రభుత్వంలోనైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా దళితుల మీద ఉపయోగించి ఆ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా సవాలుగా అన్నకి రాబోతా ఉన్నాయి. ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మంచి పేరు, అట్లాగే మీకు మంచి గౌరవం. ఏదైతే ప్రభుత్వం మిమ్మల్ని ఈ స్థానంలో నియమించిందో ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని, అందులో ఎటువంటి అపనమ్మకం మాకు లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనమందరం చూడొచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కెఎస్ జవహర్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, ఒక ఉపాధ్యాయుడుగా ఉండి రాజకీయాలకి ప్రేరణ చేసి ప్రజాసేవ చేయాలి అనే ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో జవహర్ గారు ఈ యొక్క రాజకీయంలో రావడం చాలా సంతోషంగా ఉంది. మనం అందరం చూసాము, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు రాజకీయ సేవలు ప్రతి ఒక్కరికి ఆసరాగా అండగా ఉంటారని. దానితో పాటు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, కమిటీ సభ్యులుగా చేశారు. అలాంటి మంచి మనసు ఉన్న మనిషికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన అన్న మంత్రి వర్యులు లోకేష్ అన్న గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లో కూడా మీ అందరికి కూడా ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్క సప్లైన్ కానివ్వండి, రాజకీయంలో అనేకమైన పదవులు కానివ్వండి, మీ అందరూ పైకి రావాలి. దళితులు కూడా సమాజంలో ముందు ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మీ అందరి కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలను. అలాగే మీ అందరూ కూడా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకురావాలని ఇటు లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా బాగుండాలి, మీ అందరూ కూడా ఉన్నత పదవులు రావాలి, మరి ప్రతి ఒక్కటి ఉండాలని తెలియజేస్తూ జవహర్లాల్ గారికి కూడా అనేకమైన ఉన్నత పదవులు రావాలని నేను కూడా సుపరిచితులు, అనేక సంవత్సరాలు రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి జవహర్ గారిని కూటమి ప్రభుత్వం ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోదరుడు అధ్యక్షులు ఉన్నటువంటి మేనీ గారు, ముఖ్య ఒక దీక్షతో సమాజం పట్ల పూర్తి అవగాహనతో ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని వృత్తిని ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి దళిత నాయకుడు పెద్దలు జవహర్ గారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ఎస్సీ దళితులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బ్రిటిషర్లు భారతీయుల మీద ఏ విధమైనటువంటి దాడి చేశారో గత ప్రభుత్వంలో దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా తెలుసు. మాస్క్ పెట్టుకోలేదని ఒక చిన్న నెపంతో దళిత డాక్టర్ గారిని అవమానపరిచి ఆయన ప్రాణాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ, అమరావతి ప్రాంతంలో ఉద్యమాలు చేసినటువంటి దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి ప్రభుత్వాలకి రాబోయే ఎవరు కూడా అటువంటి సాహసం చేయకుండా ఒక ఉన్నత చదువులు చదువుకొని పూర్తిగా పరిజ్ఞానం కలిగి సమాజం పట్ల, దళితుల పట్ల ఒక దీక్షతో ముందుకు సాగేటువంటి ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్గా జవహర్ గారిని నియమించడం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినటువంటి విధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆయన తప్పకుండా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలో ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా బాంధవుడిగా ముందుకు సాగి మనందరికి కూడా భరోసా కల్పించేటువంటి విధంగా ఆయన నాయకత్వం ముందుకు సాగుతుందని మనందరికి కూడా తెలిసి, ఈ ప్రాంతంలో దళితుల ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరికి కూడా అన్న అని చెప్పి ఆప్యాయంగా పిలుచుకునేటువంటి ఆనంద్ బాబు గారు కూడా మనందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఆనంద్ బాబు గారు, అలాగే జవహర్ గారు, సోదరుడు మేనీ గారి గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు గుంటూరు నగరం చుట్టుపక్కల కూడా అనేక ప్రాంతాల్లో పెద్దలు మద్దిరాల రాజేశ్వరరావు గారి పేరు పెట్టుకునేటువంటి విధంగా వేలాది మందికి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు మద్దిరాల రాజేశ్వరరావు గారు. అటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెబుతూ, నేను కూడా ఈ పెద్దల సహకారంతో తప్పకుండా ప్రతి ఒక్క దళితులకి రావాల్సినటువంటి హక్కులు కానీ, బాధ్యతలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధిలో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినది. కొంతమందికి రాకుండా పోయింది. ఆ దురదృష్టం మా జవహర్ గారిని కూడా వెన్నాడు ఎమ్మెల్యే టికెట్ మిస్ అవ్వడం జరిగింది. అందరూ చాలా బాధపడ్డాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని పూర్తి చేస్తాడు, భర్తీ చేస్తాడు, ఏ విధంగా ఆయన సేవలు వినియోగిస్తాడు, వాడతాడు అనేది అని నేనైతే మనస్ఫూర్తిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన దానికంటే కూడా నా మిత్రుడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడ్డాను. ఫోన్ చేసి కూడా అదే చెప్పాను, ఇది అంత పవర్ఫుల్గా మంచిదా అన్నాడు. లేదు లేదు, నీకు జాతికి సేవ చేసే అవకాశం మన బాస్ ఇచ్చాడు, చాలా మంచి అవకాశం ఇచ్చాడు, నాకు తెలిసినంత వరకు దీన్ని చాలా సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం, ఆయన కూడా దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఉన్నందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే
సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి మనకి ఒక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ వచ్చింది. మాణిక్రావు గారు చెప్పాడు దాని చరిత్ర అంతా ఎలా వచ్చిందనేది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అకృత్యాల మీద పార్లమెంటు స్థాయిలో ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి పోరాటాల ఫలితంగానే ఈ పిఓఏ యాక్ట్ రావడం జరిగింది. పిఓఏ యాక్ట్ రావటం, దాని ద్వారా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు అవటం, ఒక రక్షణ కవచంలాగా ఆ యాక్ట్ దళితులకి ఎక్కడ అవమానాలు జరిగినా, అవహేళనలు జరిగినా, అకృత్యాలు జరిగినా, దాడులు, దౌర్జన్యాలు, మారణకాండ ఏం జరిగినా కూడా ఒక రక్షణగా ఆ చట్టాన్ని వాడుతూ వచ్చాం. ముఖ్యంగా నేను చెప్పటం, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చెప్పడంలో అతిశయిస్తుందని నేను అనుకోవట్లేదు. దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసినటువంటి ఘనత మాత్రం ఎప్పుడైనా సరే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిందనేది యథార్థమని నేను చెప్పగలను. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా మా సోదరుడు జవహర్ గారు నియమితులయ్యారు. ఇదే కమిషన్ అసలుకి ఎస్సీ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలోనే ఉంది. రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాష్ట్రాల్లో లేవు, కేంద్ర స్థాయిలోనే ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉండేది. రాష్ట్ర స్థాయిలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదట ఈ కమిషన్ కోసం సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, దాడులు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి అధ్యయనం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం ఉమ్మడి రాష్ట్రంలో మన దళితుల యొక్క స్థితిగతులు, దళితులు ఎస్టీల యొక్క స్థితిగతులు అధ్యయనం చేయడానికి కమిషన్ ఏర్పాటు చేశాడు. అధ్యయనం చేసి వారు 42 రికమెండేషన్స్ మన రక్షించడానికి కానీ, రక్షణ చట్టం కావాలని కానీ, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ తొలగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద 42 రికమెండేషన్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అందజేస్తే ఆ 42 రికమెండేషన్స్ కూడా ఆమోదించి దాదాపు 15 జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా వచ్చిందే ఒక జీవో ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా తెలుగుదేశం పార్టీలో. ఉమ్మడి రాష్ట్రంలో మన స్థితిగతుల్ని స్టడీ చేసి పూర్తి స్థాయిలో ముందుకెళ్ళినటువంటి జస్టిస్ పున్నయ్య గారిని కమిషన్ చైర్మన్గా మొట్టమొదటిసారి నియామకం చేసి మనకు అండగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి. ఆ యాక్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యాక్ట్ నిర్వీర్యం అయిపోయింది, ఈ కమిషన్ నిర్వీర్యం అయిపోయింది. మన అధికారంలోకి వచ్చినాక 14 నుంచి 19 వరకు ఒక దగులుబాజీ వ్యక్తులకి కమిషన్ చైర్మన్ అనుకోకుండా ఇస్తే దాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. మళ్ళీ ఈరోజు జవహర్ గారి మీద బృహత్తమైన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఇవాళ గత 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ చట్టాలు ఏమైపోయాయో తెలియదు, కమిషన్ ఏమైందో తెలియదు. నిన్న కొంతమంది మిత్రులు చెప్పారు దళితుల మీదే దళిత ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టారని. దళితుల మీదే దళిత ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టడమే కాదు, దళితుల్ని ఊతకోతకు గురి చేసింది, అవహేళనకు గురి చేసింది, అవమానాలకు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా అవమానించి అవహేళన చేసి పిచ్చోడనే ముద్ర వేసి చంపేసినటువంటి ప్రభుత్వాన్ని మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. ఎందుకంటే దళితుల మీద వాళ్ళు మాకు పేటెంట్ రైట్ ఉందంటూ వ్యవహరించేవాళ్ళు. దళితుల్లో వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి 100-75 మంది ఓట్లేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డికి. కానీ మొట్టమొదట వాళ్ళు దుర్మార్గాలు, దుష్కృత్యాలు చేసిందంతా కూడా దళితుల మీదే. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపినటువంటి సంఘటనలు చూసాం. కల్తీ మద్యం గురించి ప్రశ్నించాడని చెప్పి ఓం ప్రతాప్ అనే వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు చూసాం. ఇసుక దందాన్ని అడ్డుకున్నాడని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేసి అవమానించినటువంటి సంఘటనలు చూసాం. దోమతోటి విక్రమ్ అనే యువకుడిని హైదరాబాద్లో పనిచేసుకుంటున్నామని గురజాలకు పిలిపించి హత్య చేయించినటువంటి పరిస్థితులు చూసాం. నిరంతరం ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉండేది. దళితుల మీద దాడులు, అకృత్యాలు, మానభంగాలు. కడప జిల్లాలో సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో
దళిత బాలికని రేప్ చేసి హత్య చేస్తే పరామర్శిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ మరి చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో ఆ రోజు చూసాం. మరి అదే దళితులు కానీ అన్ని వర్గాల ప్రజలు అసలు ఈ ప్రజా జీవితానికే పనికిరాడని చెప్పి 11 సీట్లు పరిమితం చేయడం కూడా ఈ రాష్ట్రంలో మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా అనేక పదవులు అధిష్ఠించాం. ఇది ముఖ్యంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ అనేది పదవి కంటే కూడా ఎక్కువ బాధ్యతతో కూడుకున్నటువంటి పని. మా మిత్రుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడిగా ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసి ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేస్తే దేనికైనా మనకు వస్తారు, ఏదైనా చేయగలుగుతారు. దానిలోనే రాణించి శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి సీటు సంపాదించి ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఆశ్చర్యంలో మరి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ కమిషన్ని ముందుకు తీసుకెళ్లడంలో, కమిషన్ ద్వారా సేవలు అందించడంలో, ముఖ్యంగా మన దళిత వర్గాలకి సేవలు అందించడంలో ఖచ్చితంగా కృతకృత్యులు అవుతారు, విజయం సాధిస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. తనకున్నటువంటి అవగాహనని ఖచ్చితంగా అణగారిన వర్గాలకి సేవలు అందించడంలో ఈ కమిషన్ పరంగా పూర్తిగా వినియోగిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. ఈ కమిషన్ ఈ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ని అనవసరంగా ఏ చీకటి నీవును కను వెలుగై రాకుంటే తరాల మనసిని గదులు మారగా తల్లడిల్లె కథ సకల జనం. తరాల మనసిని గదులు మారక తల్లడిల్లె కథ సకల జనం. బతుకు అగ్రకుల విత కౌగిట పడి నలిగిపోయే కదలేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నింగును కను వెలుగై రాకుంటే, ఏ చీకటి నింగును కను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తలచి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తలచి, తన హితుని చుక్కల లక్షణం అక్షరాలుగా మార్చాడు, అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కరుడు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి దిగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి దిగును తను వెలుగై. చదివినటువంటి కళాశాలలో నాతో చదివినటువంటి మిత్రులు, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి గుంటూరు ప్రజల తరఫున ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సత్కార సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, వివక్షపూరితమైనటువంటి సమాజంలో పుట్టి వివక్షత రూపమవ్వడానికి ఆయుధాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ ఆ బాధ్యతను అప్పచెప్పిన సందర్భంలో, ఎందుకంటే ఇదే కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా నేను కావడానికి వెనకుండి ప్రోత్సహించింది నక్క ఆనందబాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఆశపడ్డా నాకు మంత్రి పదవి నాకెందుకు నా పని చేస్తున్నాను అంటామంటే, ఆయన హైదరాబాద్లో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ప్రతి క్షణం కూడా ఎలా జరుగుతుంది నీకు అవకాశం ఉంది, నువ్వు ప్రయత్నం చేయండి, నేను నువ్వే చేయాలని కూడా ఆయన బాధ్యతను అప్పచెప్తే నన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి కూడా ఒక కారణం నేను మిత్రులు, సోదరులు, ఆత్మీయ బంధువైనటువంటి ఆనందబాబు గారికి ఎన్నిసార్లు చేసినటువంటి అవసరం మాకు ఆ బాధ్యత భావిస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు చాలా మంది మాట్లాడిన సందర్భం చూసాం. వివక్షత అనేది ఎక్కడో ఉందంటే నాకు తెలిసి ఆనందబాబు గారికి, ప్రభాకర్ గారికి, జరుగుతుందని కూడా తెలియకపోవచ్చు. కానీ పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగి నేటికి వివక్షత కూడా ఏదైతే వేళ్ళు ఉన్నాయో ఆ వేళ్ళు పిగిలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా, ఎందుకంటే సాధారణంగా ఆదివారం అంటుందనే మార్కెట్కి వెళ్తాం, మటన్ లేకపోతే చికెన్ తెచ్చుకొని పిల్లా బాబులతో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ అది కాకుండా ఈరోజు ఇక్కడికి రావాలి,
ప్రత్యేక ఆత్మీయ సమావేశం కన్నా కూడా మనం వెనకబడినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి సమావేశంలో భాగస్వాములు అవ్వాలనే మీ కోరిక, మీ త్యాగాన్ని, మీకున్నటువంటి స్ఫూర్తిని తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే స్ఫూర్తి గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల్లో ఏ విధంగా వివక్ష జరుగుతూ ఉంది, వృత్తిలో వివక్ష జరుగుతూ ఉంది, గ్రామంలో వివక్ష జరుగుతూ ఉంది, కూలీలో వివక్ష జరుగుతూ ఉంది, అదేవిధంగా రాజకీయాల్లో వివక్ష జరుగుతూ ఉంది, ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగార్థులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా నేటికి వివక్షగా ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. వాటి గ్రూప్ మాపాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. దాన్ని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామాల్లో, ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజు కూడా చెప్పాడు, సమీకరించాలి, బోధించాలి, పోరాడాలి. కానీ మనం అందరం కూడా ఆయాచితంగా వచ్చినటువంటి వరాల కోసం చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చెప్పండి, సమీకరించాలి, పోరాడాలి. దాంతోపాటు విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ కళాశాలలో నేను వచ్చినప్పుడు ఇక్కడ గుంటూరు రావడంతో నిక్కర్తో వచ్చా. ఇప్పుడు నిక్కర్ అంటే ఫ్యాషన్ అనుకుంటా, హాఫ్ ప్యాంట్ అంటారు, దాన్ని ఏదో అంటారు, బాక్సర్ అంటారు. వస్తే అందరూ నన్ను విచిత్రంగా చూసారు. సైకిల్ స్టాండ్ దగ్గర ఎబ్రాహిమాన్ దగ్గర నిలబడి కాలేజ్ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, బస్ దిగి రావడంతోనే ఏసీ కాలేజీలో కాలేజీ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మా తల్లిదండ్రులు ఎవరు చెప్పలే. నేరుగా ఏసీ కాలేజీకి వెళ్ళు, అప్లికేషన్ తీసుకో, 5 రూపాయలు ఎంత ఉండేది అప్లికేషన్ ఫామ్, దాన్ని ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత నాకు సీట్ రాలే ఇక్కడ. అప్పుడు గొర్రెల అంజరెడ్డి తిరుమలరెడ్డి కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివి అది పాస్ అయితేనే, ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్ ఏసీ కాలేజీలో అడ్మిషన్ ఉంటుందంటే కష్టపడి దాన్ని పాస్ అయ్యి మొత్తం పాస్ అయితే మరి సెకండ్ ఇయర్ ఇక్కడికి వచ్చా. సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇదే కాలేజీలో చదివిన సందర్భంలో ప్రభుదాస్ గారు కానీ, దేవదానం గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండేది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ప్రభుదాస్ గారు వస్తున్నారంటుందనే ఎటువంటి పారిపోయేవాళ్ళు. ఆయన ఒక రిక్షా ముందు ఇటు నలుగురు సైనికులు, వాళ్ళు వస్తూ ఉంటేనే ఎటువంటి పారిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ కెఫ్టేరియా అనే పదాన్ని నేను చూశాను. ఇక్కడ రావడానికి కెఫ్టేరియా అంటే అదేంటి అనుకొని, ఎందుకంటే పూర్తిగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మాకు ఇక్కడ జువాలజీ ల్యాబ్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో కొత్త లోపల ఉండేది. అలాంటి చోట విజ్ఞానాన్ని, విద్యని ఎలా బ్రతకాలో నేర్పించినటువంటి కళాశాల ఏసీ కళాశాల. దాని రుణం తెచ్చుకునే అవకాశం ఆంధ్రలోకి వచ్చింది, మాకు కూడా వస్తుందని ఆశపడతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా గుంటూరు ఒక మమకారం కానీ, వారు చూపించే మాటల్లో అయితే వాళ్ళు చాలా కటువుగా ఉంటారు, కానీ వారు చూపించే ప్రేమలో మాత్రం చాలా బంధం ఉంటుంది. అలాంటి అనుబంధాన్ని చూసిన వ్యక్తిగా ఈ ప్రాంతం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కమిషన్ చైర్మన్ తీసుకోవడానికి నేను చాలా రోజులు ఇష్టపడలేదు. ఆంధ్రబాబు గారు చాలా కన్విన్స్ చేసి, లేదు అది చేసేటటువంటి అవకాశం నీకు వచ్చింది, నువ్వు చేయగలుగుతావని చెప్పడం కాకుండా ఇలాంటి మిత్రులందరూ కూడా చాలామంది ప్రోత్సహించి, ఎందుకంటే ప్రధానంగా నేను కండువా లేకుండా ఎప్పుడు కనపడాలి. అలాంటి కండువా తీసేసే పరిస్థితి రావడం అనేది, పార్టీకి దూరంగా ఉండడం అనేది రెండు కుదరని పని నాకు ఎందుకు అనుకున్నాను. కానీ వచ్చిన ఈ 2 నెలల్లో చూస్తూ ఉన్నా, ఒక గాథ చూస్తూ ఉన్నా. ఎందుకంటే భూముల్లో ఏ విధమైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఏ విధంగా కూల్చివేశారు, ఏ విధమైన హెరాస్మెంట్ అనేది జరిగింది, ఏ విధమైన అట్రాసిటీస్ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ గతంలో కూడా జరిగాయి. వాటన్నిటిని తిరగదోడడానికి, ఎందుకంటే మనందరం చూసాం, ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకి నేను ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి దానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ ప్రభుత్వానికి పంపిన తర్వాత రీఎంక్వైరీ చేసి ఈరోజు త్వరలోనే శిక్ష పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ గోల్డ్ చెప్పనాలు కాదు, ఒక ప్యాలెస్లో ఉండాల్సిన మేము ఈరోజు జగన్ చేసిన పని లేకపోతే ఆ ప్రభుత్వం చేసిన పని వల్ల ఈరోజు ఒక చిన్న అద్దెంట్లో ఉంటున్నామని ఆ తల్లి కన్నీళ్ళు పెడితే మనం సమాధానం చెప్పే పరిస్థితిలో లేము. ఎందుకంటే అండగా ఉండాల్సిన మనం కూడా చాలా తప్పు చేశామేమో అనిపించింది. ఆ రోజు ఇన్ని దళిత సంఘాలు ఎంతమంది వివక్షత పూరితంగా ఎదిరించేటటువంటి సైనికులు అందరూ ఉండి కూడా కుటుంబానికి అండగా లేకపోయాం. ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధం అవనండి, ఇంకోటి అవనండి, వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఖచ్చితంగా కమిషన్ అనేది పనిచేస్తుంది. ఇది పనిచేసే కమిషన్. దీనికి ఎటువంటి అపోహలు కానీ, ఎటువంటి రాజకీయ అడ్డంకులు కానీ ఎటువంటి కూడా లేకుండా చేసుకొని ముందుకు వెళ్తాం. తప్పకుండా ఈ కమిషన్ గతంలో, ఎందుకంటే కొత్తపల్లి పొన్నయ్య గారు ఫస్ట్ అయితే, నేను కూడా కొత్తపల్లి జవహర్, నేను కూడా కొత్తపల్లి కాబట్టి మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినారు, లోకేష్ బాబు గారు కానీ
చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు చేయగలరు చేయండి అని చెప్పిన తర్వాత దీన్ని తీసుకొని సవాల్గా తీసుకున్నాం. అన్ని జిల్లాల పర్యటనకు వస్తాం. ఈరోజు అడిక్వసీ కానీ అదేవిధంగా జియో నెంబర్ 19 కానీ దాంతోపాటు అనేక అంశాలు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రస్తుతం ఉన్నాయి. ప్రమోషన్లో ఏ విధంగా ఓర్గు అవుతూ ఉన్నారు, అదేవిధంగా బ్యాక్